హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మరో కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటారా, బగారా రైస్. బగారా రైస్ని బిర్యానీ కూడా అనొచ్చండి. నేనైతే ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను గీ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకొని గీ తక్కువ వేసుకోండి, ఎందుకంటే గీ ఎక్కువైతే మనకి తినాలనిపించదు, హెవీగా అనిపిస్తుంది కదా. సో నేను అలా గీ తక్కువ వేసుకుంటున్నానండి, ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను. సో ఇదైతే కొంచెం హీట్ అవనిద్దాం. హీట్ అయిపోయిన తర్వాత లవంగాలు ఒక 4-5 లవంగ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్నాక ఇలాచీ కూడా ఒక 2-3 ఇలాచీ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు, చెక్క అండ్ బిర్యానీ పువ్వు, మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో బిర్యానీకి రిలేటెడ్ అన్నీ వేసేసుకోండి. అండ్ ఒక 4-5 అయితే క్యాష్యూస్ కూడా కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. క్యాష్యూస్ కూడా వేసుకోండి, బగారా రైస్లోకి మరింత ఫ్లేవర్గా చాలా బాగుంటుంది టేస్ట్. మనకు బిర్యానీలోకి ఏమేమి మనకి ఒకవేళ ఒక 2-3 ఐటమ్స్ లేకపోయినా పర్వాలేదు, సింపుల్గా మనకున్న ఐటమ్స్లోనే చేసేసుకోవచ్చు, కిచెన్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో. సో నేను చూపించే ఈ సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా కుదురుతుంది. నేనైతే బిర్యానీ రైస్ అయితే తీసుకోలేదు, అంటే బాస్మతి రైస్ కాదు, నార్మల్ మనం ఇంట్లో కుక్ చేసుకునే రైసే తీసుకున్నాను. ఎంతో సింపుల్గా అయిపోయాయి ఈ బగారా రైస్. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. అండ్ ఈజీ రెసిపీ కూడా, మనం పెద్ద ఎక్కువగా కష్టపడి చేసే అంత పెద్ద రెసిపీ అయితే కాదు, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ప్లస్ మరింత టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. అలాగే నేను క్యాష్యూస్ కూడా వేసేసుకున్నానండి. వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అయితే దీన్ని అయితే కుక్ చేసుకుందాం, ఓకేనా. ఆ తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి అని అనిపించుకొని ఒక 2-3 ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసుకొని అయితే వేసేసుకుందామండి. ఆనియన్స్ అండ్ ఒక 2-3 మిర్చి కూడా యాడ్ చేసుకుందాం. మిర్చి అనేది మనం స్పైసెస్ ఆల్రెడీ బిర్యానీలో వేసుకున్నాం కదండి, సో అవి మనం చూసుకొని వేసుకుందాం. అంటే పిల్లలు తింటారు, ఓకే స్పైసీగా అంటే కొంచెం మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లలకైతే తక్కువగానే పెడతానండి, స్పైసీ అంటే ఎక్కువ పాపం వాళ్ళు కూడా అంతగా స్పైసీగా అంటే తినలేరు కదా, అందుకని తక్కువ యాడ్ చేస్తాను. బిర్యానీలో ఉన్న స్పైసెస్ సరిపోతాయి కాబట్టి నేను మిర్చి అయితే తక్కువే వేసుకుంటాను, ఒక 2 వేసుకుంటాను. ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఆనియన్స్తో పాటు మిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ బఠానీ గ్రీన్ పీస్ ఉంటుంది కదా, అవి కూడా నేను ముందుగా కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాను, అవి అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ కరివేపాకు వేసుకున్నానండి. పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను. పుదీనా ఎక్కువ వేసేయకండి, టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. నేనైతే పుదీనా అనేది 1/2 కప్పే వేసుకున్నాను. అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీరు ముందే ఎక్కువ వేసేసుకోకండి, వాటర్ అన్నీ యాడ్ చేశాక ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అది పూర్తిగా ఆప్షనల్, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా, అందుకని చూసి వేసుకోండి, కావాలంటే వేసుకోవచ్చు. అండ్ అలాగే నేను ఆలు అయితే యాడ్ చేసుకున్నానండి. మనకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, ఎందుకంటే బగారా రైస్లో మన వెజిటేబుల్ పులావ్ కూడా అంటారు కదా. సో నేనైతే క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాను, మీరు కావాలంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఆ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని అయితే నేను ఒకసారి అయితే గట్టితో తిప్పేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్నాక అదిగోండి గ్రీన్ పీస్ కూడా వేసుకొని నేనైతే బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయినాయి ఓకే అన్నప్పుడు మీరు రైస్ అనేవి వేసేసుకోవచ్చండి. నేనైతే 5 కప్ రైస్ అయితే తీసుకున్నాను.
ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాం. రైస్ అనేది వేశాక కొంచెం ఆయిల్కి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచుతామండి. చూసారా, ఒక 2-3 మినిట్స్ ఉంచాక చక్కగా ఇందులో మిక్స్ అయిపోయింది కదా రైస్. ఆ తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకున్న టైం అయితే వచ్చేసింది. దీనికి మనకి సరిపడా నేను 5 కప్స్ రైస్కి 11 కప్స్ అయితే వాటర్ తీసుకున్నానండి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, చూసి వేసుకోండి. మా మెజర్మెంట్ ప్రకారం అయితే 10 కప్స్ వాటర్, దానికి ఒక గ్లాస్ ఎక్స్ట్రా నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఇందులోని ఒక నిమ్మకాయ అయితే నేను పిండుకుంటున్నాను. మీరు ఎక్కువ కొంచెం పుల్లగా కావాలంటే ఒక ఫుల్ లెమన్ అయితే వేసుకోవచ్చు. నేనైతే హాఫే వేస్తున్నాను. ఎందుకంటే స్పైసీ మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం లెమన్ అనేది ఫుల్ లెమన్ వేసేసుకోండి. నేనైతే స్పైసెస్ అనేవి తక్కువ వేస్తున్నాను కాబట్టి నేను చూసి అయితే వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నానండి. కొంచెం తక్కువ ఉన్నట్టుంది. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. చూసారా, కుక్ అయిపోతుంది. ఫైనల్లీ మన బగారా రైస్ వెజిటేబుల్ పులావ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అది చూసారా, ఫైనల్ అయితే కుక్ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. చూస్తుంటేనే దీంట్లోకి మనం చికెన్ కానీ, లేకపోతే నేను ఇంతకుముందు ఒక రెసిపీ పెట్టానండి, ఆలు అండ్ గ్రీన్ పీస్ కర్రీ. నేను కూడా ప్రాసెస్ అయితే ఏదైనా సరే అయితే ట్రై చేసి చూడండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఓకేనా, ఉంటాను. మరి మరొకసారి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.